లోనో లేకపోతే కృష్ణలంకలో నిన్న దాకా చేసిన వ్యవహారాలను పులి స్టాప్ పెట్టింది. సపరేట్గా విజయవాడ సిటీలోని పోలీస్ అతిథి గృహాన్ని సపరేట్గా వాళ్ళు తీసేసుకున్నారు. ఇది మొత్తం కూడా సిట్ కార్యాలయంగా మార్చుకున్నారు ఈ కేసుకు సంబంధించి. ఒకవైపు నిన్నటి నుంచి సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది అని చెప్పాలి. నిన్న దాదాపుగా 11 గంటల వరకు రాత్రి జరిపిన దర్యాప్తులో వాళ్ళు సేకరించిన వివరాల్లో కంప్లీట్గా కృష్ణలంక సీసీ ఫుటేజ్ మొత్తం కూడా మాయమైంది అనేది గుర్తించారు. ప్రధానంగా మే 1 నుంచి జూన్ 1 వరకు ఆల్రెడీ కోర్టు ఒక మాట చెప్పింది, ఖచ్చితంగా దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ భద్రపరచాలని. వాళ్ళు సిట్టు వచ్చిన తర్వాత అసలుకి 1 ఇయర్ పాటు స్టోరేజ్లో ఉన్న సీసీ మొత్తాన్ని కూడా డిఆర్లో కావచ్చు లేకపోతే అక్కడున్న హార్డ్ డిస్కుల్లో వీటన్నిటిలో కూడా దాన్ని డిలీట్ చేసేశారు అని చెప్పి నిర్ధారణకు వచ్చింది. ఇది ఎలా నిర్ధారణ చేశారు? మామూలుగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లలో సీసీ ఫుటేజ్ 18 నెలల పాటు ఉండాలి అనేది ఒక గైడ్లైన్స్. ఖచ్చితంగా 18 నెలల పాటు ఏ సిడిఆర్ అయినా లేకపోతే దానికి సంబంధించిన డేటా అయినా ఉంచాలి అనేది ఒక గైడ్లైన్స్. కానీ ఈ గైడ్లైన్స్ని వీళ్ళు ఇక్కడ పూర్తిగా కూడా కృష్ణలంక పోలీసులు తుంగలో తొక్కేశారు అనేది చాలా క్లియర్గా ఒక పిక్చర్ అయితే వచ్చింది. మరోవైపు కొంత ఇంట్రెస్ట్ డెవలప్మెంట్ అంటే ఈరోజు క్యాబినెట్ జరుగుతున్న నేపథ్యంలో ఉదయాన్నే డీజీపీతో చంద్రబాబు హాజరయ్యారు. ఈ కేసు గురించి కూడా ప్రస్తావించిన నేపథ్యంలో సిట్ బృందాన్ని ఆయన క్లియర్గా కలవాలనుకున్న నేపథ్యంలో ఈరోజు జరిగిన అప్డేట్స్ని డీజీపీకి వివరించే ప్రయత్నంలో ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా కూడా మరి కాసేపట్లో డీజీపీ ఆఫీస్కి చేరుకోబోతున్నారు. ఇక్కడి నుంచి ఇందాకనే నయీం అజ్మీ కావచ్చు, ఇంకొక ఎస్పీలు, ఇతర అధికారులు ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీస్కి బయలుదేరారు. కాసేపట్లో లడ్డా కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి అయితే ఉంటుంది. డీజీపీతో ఈ వ్యవహారం మొత్తం మీద అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏ అంశాల మీద ఇప్పుడు దాకా తాము సేకరించిన వివరాలు ఏంటి అనేది. మరోవైపు చూసుకుంటే నాగరాజు ఇంటి దగ్గరికి చాలామందిని పోలీసులు కూడా డిప్లాయ్ చేస్తున్న పరిస్థితి. అక్కడ స్పెషల్ టీమును కూడా అక్కడికి రంగంలో దించుతున్నారు. ఆ టైంకి కూడా ఇక్కడి నుంచి ఆదేశాలు ఇందాకనే వచ్చాయి. సో ఆదేశాలతో అక్కడ కొంత టీము నాగరాజు ఇంటికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈరోజు నాగరాజుని ఎటువంటి పరిస్థితుల్లో ఆ ఇంటి నుంచి తీసుకుని వచ్చి ఈ పోలీస్ అతిథి గృహం దగ్గరికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. మనం వెనకనున్నది పోలీస్ గెస్ట్ హౌస్. ఈ పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకురాబోతున్నారు. ఇందాక నుంచి కొన్ని టీమ్స్ని ఎక్కడికక్కడ మార్నింగ్ నుంచి అధికారులు డిప్లాయ్ చేశారు. ఒకరు నాగరాజు ఇంటి దగ్గరికి, కొందరిని ఇంకో ప్లేస్కి, కొందరిని శ్మశాన వాటికి, మెయిన్ ఎవరైతే ఎస్పీగా ఉన్నారో లేకపోతే ఐజీలు ఉన్నారో వీళ్ళందరూ గెస్ట్ హౌస్ డీజీపీ కార్యాలయానికి వెళ్ళిపోయారు. సో మరి కాసేపట్లో నాగరాజుని ఇక్కడ తీసుకురావడం, తర్వాత డీజీపీ ఆదేశాలు ఏంటి, ఏ విధంగా ఈ కేసుని ముందుకు వెళ్ళాలి. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 1 సంవత్సరం రోజుల పాటు సీసీ ఫుటేజ్ లేదు అని తెలుసుకుంటే ఇప్పుడు దాకా అది ఉన్నతాధికారులకి తెలియలా. అసలు ఈ అవసరంలో ముందుకు ఎందుకు పోలేకపోయింది, ఎస్బీ ఎందుకు ఈ వ్యవహారాన్ని సేకరించలేకపోయింది అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. సో ఈ యాంగిల్లో ఈ కేసుని సంబంధించి కొంత లోతైన విచారణ జరగాలి. ఇంకో ఇంట్రెస్ట్ ఏంటంటే అసలుకి బాడీ మాయమైన కేసులో కూడా కొంత కీలకమైన ఆధారాలని ఆర్టీవీ సేకరించిన పరిస్థితి అయితే ఉంది. కృష్ణలంక పోలీసులు క్లియర్గా దానికి సంబంధించిన డేటాను ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు పోలీసులు మున్సిపాలిటీకి 2 మృతదేహాలని దొరికినట్టుగా 2 మృతదేహాలని పంచనామా చేయండి, అంటే తగలబెట్టండి అని చెప్పి వీళ్ళ నుంచి ఎస్హెచ్ఓ వాళ్ళకి రాశారు ఒక లేఖ. ఆ లేఖ ఆధారంగానే 2 మృతదేహాలని 23వ తేదీన రాత్రి అక్కడ భద్రపరిచారు. తర్వాత 24న దహనం జరిగిపోయి. అయితే ఇక్కడ జరిగిన దాంట్లో ఏదైతే ఈ కేసులో మృతదేహాలకు సంబంధించిన కేసుకు సంబంధించిన డేటా ఎంట్రీలో ఒక మృతదేహం మిస్ అయింది. అంటే దాని డేటా ఎందుకు ఎంట్రీ చేయలేదు అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఎందుకు ఎంట్రీ చేయలేకపోయారు, ఎందుకు ఈ వ్యవహారాన్ని నడపలేకపోయారు అనేది కొంత గట్టిగా ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి ఇప్పటి వరకు సిఐ నాగరాజు చుట్టే ఈ విచారణ లేకపోతే ఆధారాలు సేకరించే పని జరుగుతోంది. కానీ నాగరాజు ఒక పోలీస్ ఆఫీసర్, సాయి కృష్ణ ఒక గతంలో క్రిమినల్ రికార్డు ఉంది, క్రిమినల్గా అరెస్ట్ అవ్వడం, బయటకు రావడం జరిగింది. ఈ ఇద్దరి మధ్య నిజంగా అంతటి వైరం ఉండి నాగరాజే హతమార్చేటువంటి స్థితి ఉంటుందా, లేదు నాగరాజు వెనుక ఇంకేదైనా ఎక్స్టర్నల్ శక్తులు ఉన్నాయా అనే కోణంలో కూడా ఏదైనా విచారణ జరుగుతుందా? ఆన్ బిహాఫ్ ఆఫ్ నాగరాజు ఎవరైనా చేయించుంటారా?
బ్యాక్ ఎండ్లో నాగరాజు వెనక ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా? ఇటువంటి కోణాల్లో ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? డెఫినెట్గా ఆ కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇది కేవలం నాగరాజు ఒక్కడే తన సొంతం మీద వేసుకోవాలని ఒక ప్రయత్నం చేసినా దీంట్లో దాదాపుగా 11 మంది రోల్ ఉంది అనేది ఒక చర్చ. ఓకే, అయితే దీని వెనకాల ఇంకేమైనా అవుట్ సైడ్ ద బాండ్ దీంట్లో అక్కడేం జరిగింది అనేది కూడా కొంత పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఏదైనా ల్యాండ్ డీలింగ్స్ జరిగాయా, లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ జరిగాయా, ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తున్న తర్వాత దీంట్లో ఎవరి ఆదేశాల మేరకు అతన్ని మామూలుగా ఎవరైనా ఒక కేసును కానీ తీసుకుని వస్తే, ఒక దొంగనో లేకపోతే ఒక మర్డరిస్టునో ఇంకొకరినో తీసుకుని వస్తే, ఒక రేపిస్టునో తీసుకుని వస్తే పోలీసులు ఇవ్వాల్సిన కోటింగ్ ఇస్తారు. దాంట్లో ఏం నో డౌట్. ఎందుకంటే మరింత వివరాలు తెలుసుకోవాలి కాబట్టి ఏం చేశాడు అంటే దయ్యం వదలాలంటే బెత్తం పట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ పోలీసులు కూడా అటువంటి పరిస్థితులు చేస్తారు. కానీ ఇన్ని రోజులు 10 రోజులు 15 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసి చనిపోయిన తర్వాత చనిపోక ముందు కనీసం సీసీ ఫుటేజ్ను కూడా అక్కడ లేకుండా చేశారు అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. దీనికి ముందు ఒక ఎందుకు అంటే మామూలుగా ఈ కేసులో ఏవైనా సాక్ష్యాధారాలని మామూలుగా చనిపోవడం కంటే కూడా సాక్ష్యాధారాలను మాయం చేయడం అనేది చాలా పెద్ద క్రిమినల్, పెద్ద కేసు అవుతుంది. ఆ యాంగిల్లో పోలీసులు ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మామూలుగా ఒక మన జనరల్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఒక హత్యో ఒక గాయమో లేకపోతే ఇంకొకటో జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ కడతారు. కానీ ఈ కేసులో ముందు ఎఫ్ఐఆర్ కట్టారు. బాడీ లేదు, బాడీ ఎక్కడుందో తెలీదు, అయినా ముందు ఎఫ్ఐఆర్ కట్టారు. మామూలుగా మృతదేహం పక్కన ఉంటే దాన్ని చూసి ఎఫ్ఐఆర్ కడతారు పోలీసులు. కానీ ఈ కేసులో నాగరాజు మీద ముందే హత్యా కేసు, తర్వాత సాక్ష్యాలు మాయం కేసు ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు ఈ కేసుని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది పోలీసులకి. ఆ ప్రూవ్ చేయాలంటే బాడీని చావాలి, లేదు దహన సంస్కారాలలో అక్కడ దొరికిన వ్యవహారాన్ని నడపాలి, మరోవైపు ఏం జరిగిందో చూడాలి, ఎక్కడ మాయం చేశారో చూడాలి. మనం కొంతగానే లాజికల్గా మాట్లాడితే సాక్ష్యాలు మాయం చేశారు అన్న ఒక ఆధారం దొరుకుతుంది. ఆ ఆధారం ఏంటి? సీసీ ఫుటేజ్ లేకుండా పోవడం. దాదాపుగా 4 రోజుల సీసీ ఫుటేజ్లో 2 రోజుల సీసీ ఫుటేజ్ మాత్రమే దొరకడం అనేది పూర్తిగా కూడా పోలీసులకి ఇంటిమేషన్ ఉంది. సో దాన్ని ఇప్పుడు సిట్టు ముందు మాట్లాడేది. అయితే ఒకటి ఆ కేసులో మాత్రం ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లకు సంబంధించిన వ్యవహారంలో ఈ కేసులో ఇది ఒక పెద్ద క్రైమ్. ఎందుకంటే పోలీస్ స్టేషన్లోనే దాదాపుగా ఇటీవల కాలంలోనే జస్ట్ ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ సిపి విజయవాడ నగరానికి 4 కోట్ల రూపాయలకు సంబంధించిన సీసీ కెమెరాస్ మొత్తాన్ని కూడా విజయవాడ నగరం మొత్తం కూడా నిర్వహించారు. కానీ పోలీస్ స్టేషన్లో ఒక సంవత్సరం రోజుల పాటు సీసీ ఫుటేజ్ మిస్ అయింది అంటే ఎవరు చెప్పాలి? ఇది అసలుకి ఇటువంటి వ్యవహారాలు మొత్తం కూడా ఎస్బీ ఎంక్వైరీ చేయాలి. కానీ ఎస్బీ ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయింది ఈ వ్యవహారంలో? సో ఈ కేసులకు సంబంధించి కొంత కీలకమైన ఆధారాలు పూర్తిగా ఎందుకు మిస్ అయ్యాయి? ఇది ఉద్దేశపూర్వకంగా మిస్ చేశారా, లేదు దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా? బేసిక్గా దీనికి సంబంధించిన ముందేం జరిగింది, వెనకాల ఏం జరిగింది, ఎక్కడో తీసుకొని వచ్చిన కేసులో ఎన్బిడబ్ల్యూలో ఎందుకు అతన్ని అరెస్ట్ చేసి ఆ జైలుకి కోర్టుకు పెట్టలేదు? గతంలో కూడా మర్డర్ కేసులో 4 నెలలకి